హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్ అన్కట్. ఈ వీడియోలో స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 3 అండ్ సీజన్ 4లో ఏం జరిగిందో ఈ రీక్యాప్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం భయ్య. అండ్ వన్ థింగ్ ఏంటంటే దీనికంటే ముందు సీజన్ 1 అండ్ సీజన్ 2కి సంబంధించి పార్ట్ 1 వీడియో అయితే పెట్టడం జరిగింది. ఇన్కేస్ మీరు అయితే మిస్ అయ్యి ఉంటే పైన కార్డ్స్లో ప్లే చేస్తాను, లేదంటే ఛానల్ విజిట్ చేసి ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ రీక్యాప్ వీడియోలో మెయిన్గా మనం మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటినే డిస్కస్ చేయడం అయితే జరుగుద్ది. మీకు ఇందులో సీన్ టు సీన్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉండదు, అండ్ ఇమేజెస్ టు అండ్ ఆడియో కూడా విజువల్లీ మీకు మ్యాచ్ అయితే ఉండదు, జస్ట్ ఇమేజెస్ అయితే ప్లే అవుతుంటాయి అంతే. అండ్ మరి చెప్తున్నా, సీన్ టు సీన్ ఎక్స్ప్లెనేషన్ అయితే కాదు ఇది. ఓన్లీ సీజన్ 3 అండ్ సీజన్ 4లో మెయిన్ సీక్వెన్సెస్ అండ్ మీకు అర్థం అవ్వాల్సిన సీక్వెన్సెస్ మాత్రమే ఇందులో ఉంటుంది, ఎందుకంటే ఇది రీక్యాప్ వీడియో కాబట్టి. ఓకే, లేట్ చేయకుండా ఫుల్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. అంతకన్నా ముందు వీడియో లైక్ చేసి ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టేసుకోండి. ఓకే, స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 3లో ఏం జరిగిందంటే, హాకిన్స్లో సమ్మర్ అయితే మళ్ళీ మొదలైంది. కానీ ఈసారి మన కిడ్స్ అయితే చైల్డ్హుడ్ నుంచి టీనేజ్కి అయితే స్టెప్ అయ్యారనమాట. వారి వరల్డ్స్ కూడా స్లోలీ మొత్తం మారిపోతాయి. మైక్ అండ్ 11 ఆల్మోస్ట్ ఎవ్రీడే కలిసి స్పెండ్ చేస్తూ ఉంటారు వాళ్ళ టైం అన్నది. ఈ క్లోజ్నెస్ అన్నది హాపర్కి మాత్రం అస్సలు నచ్చదు. లోకస్ అండ్ మ్యాక్స్ ఆల్రెడీ హ్యాపీగా డేటింగ్లో అయితే ఉంటారు. డస్టిన్ మాత్రం క్యాంప్ నుండి తిరిగి వచ్చేసి ఒక షాకింగ్ న్యూస్ అయితే చెప్తాడు భయ్య, తనకు ఒక గర్ల్ ఫ్రెండ్ దొరికిందంటూ. తన పేరు సూసి, కానీ ఆమె యోటాలో ఉంటుంది. సో డస్టిన్ ఒక జైంట్ రేడియో టవర్ కూడా సెటప్ చేస్తాడు తనతో మాట్లాడడానికి. బట్ సూసి మాత్రం ఒక్కసారి కూడా రెస్పాండ్ అవ్వదు. సో అందరూ అనుకుంటారు సూసి నిజం కాదని చెప్పేసి. అండ్ విల్ మాత్రం ఇంకా చైల్డ్హుడ్ వైబ్ నైతే వదలలేడు భయ్య. తన ఫ్రెండ్స్ ని తిరిగి డంజన్స్ అండ్ డ్రాగన్స్ కి తీసుకుని రావాలని అయితే ట్రై చేస్తుంటాడు. బట్ వారు అప్పుడే రిలేషన్షిప్ లో బిజీ అయిపోతారు అనమాట. అడల్ట్స్ గా మారుతూ ఉంటారు. హాపర్ అండ్ జాయ్సీ మధ్య కూడా స్లోగా ఒక ఎమోషనల్ క్లోజ్నెస్ అయితే డెవలప్ అవుతుంటుంది. అదే సమయంలో స్టార్ కోర్ట్ మాల్ అనే ఒక కొత్త పెద్ద షాపింగ్ సెంటర్ అయితే హాకిన్స్ లో గ్రాండ్ గా ఓపెన్ అవుతుంది. హాకిన్స్ అటెన్షన్ మొత్తం అంతా కూడా అక్కడికి వెళ్ళిపోతుంది. ఇంకా ఇక్కడి నుంచి మీకు పార్ట్స్ వైజ్ అయితే చెప్తుంటాను. ఇక్కడే మీకు ఒక స్టోరీ అయితే రన్ అవుతుంది, ది రష్యన్ కోడ్ అని చెప్పేసి. ఒక సీక్రెట్ అయితే ఉంటుంది అనమాట ఆ మాల్ కింద. దాని గురించి అయితే మాట్లాడతా. ఒక రోజు డస్టిన్ తన రేడియో టవర్ పై సడన్లీ ఒక స్ట్రేంజ్ రష్యన్ ట్రాన్స్మిషన్ అయితే పిక్ చేస్తాడు. సో తన బెస్ట్ ఫ్రెండ్ అయిన స్టీవ్ దగ్గరికి వస్తాడు. ఇప్పుడు అతను స్టార్ కోర్ట్ మాల్ లోని ఒక షాప్ లో అయితే పనిచేస్తుంటాడు అన్నమాట స్టీవ్. ఇక్కడే స్టీవ్ కి రాబిన్ అనే ఒక కొత్త కోవర్కర్ కూడా జాయిన్ అవుతుంది. తను కూడా ఒక ఫ్రెండ్ కింద అయితే మారుతుంది అనమాట. రాబిన్ ఒక మిస్టీరియస్ మెసేజ్ ని ట్రాన్స్లేట్ చేస్తుంది, ఏదైతే డస్టిన్ తీసుకొస్తాడో ఆ కోడ్ కి సంబంధించి. అది ఒక మెసేజ్ అయితే కాదు, అది కోడ్ అని తెలుసుకుంటారు. దాని క్లూస్ అన్ని కూడా స్టార్ కోర్ట్ మాల్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ మరియు టైమింగ్స్ గురించే చెప్తున్నాయి. స్లోలీ వారు రియలైజ్ అవుతారు, స్టార్ కోర్ట్ మాల్ అన్నది జస్ట్ మాల్ కాదు, దాని కింద ఒక హ్యూజ్ రష్యన్ సీక్రెట్ బేస్ ఉందని చెప్పేసి. అక్కడ ఒక మిషన్ నడుస్తుంటుంది. అది చనిపోయిన పోర్టల్ ని తిరిగి ఓపెన్ చేయడానికి బిల్డ్ చేసింది అనమాట. ఆ పోర్టల్ పార్ట్లీ ఓపెన్ కావడంతో మైండ్ ఫ్లయర్ పార్టికల్స్ బయటకు వచ్చి రీయానిమేట్ అవుతాయి భయ్యా, మళ్ళీ తిరిగి క్రియేట్ అవుతుంటాయి. విల్కి వెంటనే ఆ చిల్ అండ్ వైబ్ అయితే తెలుస్తుంటుంది. ఆ మైండ్ ఫ్లయర్ తిరిగి వస్తున్నాడన్న ప్రెసెన్స్ అయితే విల్కి తెలియడం అయితే స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత బిల్లీ ఫాల్స్ ఫస్ట్ అయితే ఉంటుంది. మైండ్ ఫ్లయర్ పొసెషన్ అయితే స్టార్ట్ అవుతుంది. నాన్సీ అండ్ జానథన్ ఒక న్యూస్ పేపర్ లో ఇంటర్న్ గా పనిచేస్తుంటారు. ఆ ఇద్దరు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు అన్నమాట. ఎందుకు ర్యాట్స్ హాకిన్స్ లో వియర్డ్ గా బిహేవ్ చేస్తున్నాయని చెప్పేసి. అండ్ చిన్న కెమికల్స్ సీక్వెన్స్ కూడా రన్ అవుతుంది తినడం గురించి. అది కూడా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తుంటారు. అదే సమయంలో బిల్లీ పూల్ నుండి ఇంటికి వెళ్తూ మైండ్ ఫ్లేయర్ కి అయితే ఎదురవుతాడు భయ్య. బిల్లీ మొదటి విక్టిమ్ అవుతాడు అనమాట. మైండ్ ఫ్లేయర్ అతన్ని పూర్తిగా ట్రాప్ చేసి అతని బాడీలోకి ఎంటర్ అయిపోతుంది. ఇక్కడ నుంచి బిల్లీ హాకిన్స్ దగ్గర ఉండే పీపుల్ అందరినీ కూడా కిడ్నాపింగ్ చేయడం స్టార్ట్ చేస్తుంటాడు. అందరూ కూడా స్లోలీ మెల్ట్ అయిపోతూ ఒక హ్యూజ్ డిస్కస్టింగ్ ఫిజికల్ బాడీ టైప్ అయితే అవుతూ ఉంటుంది అనమాట. ఇది ఒక న్యూ ఫామ్ అనమాట మైండ్ ఫ్లేయర్ కి. అది చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేస్తారు. ఇక్కడ నుంచే పొసెషన్ అటాక్ ఇదంతా రన్ అవుతుంటుంది. ఎల్ కి ఒక నైట్ మేర్ విజన్ లో బిల్లీ మైండ్ అయితే కనిపిస్తుంది. తనే మైండ్ ఫ్లేయర్ కి టార్గెట్ అని తెలుస్తుంది అనమాట 11 కి. సో బిల్లీని సొవానా రూమ్ లో లాక్ చేసి మైండ్ ఫ్లేయర్ అయితే బయటికి తీయాలనుకుంటారు. బట్ మైండ్ ఫ్లేయర్ అతనికి ఎక్స్ట్రా పవర్ ఇచ్చేస్తాడు. బిల్లీ మరింత డేంజరస్ అయిపోతాడు భయ్య. ఈ సమయంలో స్టీవ్, డస్టిన్ అండ్ రాబిన్ అండ్ ఎరికా సహాయంతో సీక్రెట్ రష్యన్ బేస్ లోకి అయితే ఎంటర్ అవుతారు. అక్కడ వారికి ట్రూత్ అయితే క్లియర్ అవుతుంది. రష్యన్స్ కింద టనల్ క్రియేట్ చేసి పోర్టల్ ని ఫోర్స్ఫుల్లీ ఓపెన్ చేస్తున్నారని చెప్పేసి. పాపర్ కూడా ఒక రష్యన్ హిట్ మ్యాన్ చేత అటాక్ అవుతాడు. టౌన్ లో ఎంత పెద్ద కాన్స్పిరెన్సీ జరుగుతుందో స్లోలీ అర్థమవుతుంది. జాయ్సీ మ్యాగ్నెట్స్ పని చేయకపోవడం నుండే ఈ లింక్ ని కనెక్ట్ చేస్తుంది అనమాట. పోర్టల్ ఇంకా యాక్టివ్ గానే ఉంది. పాపర్, జాయ్సీ కలిసి అలెక్సియా అనే రష్యన్ సైంటిస్ట్ ని క్యాప్చర్ చేస్తారు, అంటే పట్టుకుంటారు. తను ఎక్స్ప్లెయిన్ చేస్తారు మొత్తం ఏంటని చెప్పేసి. మిషన్ మొత్తం కూడా యాక్టివ్ లో ఉందని, పోర్టల్ ఆల్మోస్ట్ ఓపెన్ అయిపోయిందని, మైండ్ ఫ్లేయర్ ఆల్రెడీ
వాళ్ళ వరల్డ్లోకి వచ్చేసాడు అని చెప్పేసి ఆ సైంటిస్ట్ అయితే మొత్తం చెప్పడం జరుగుద్ది. ఇక్కడి నుంచే అన్ని గ్రూప్స్ కూడా మళ్ళీ యునైట్ అవుతాయి. ఇక్కడే యుద్ధం అయితే మొదలవుతుంది. మళ్ళీ మైండ్ ఫ్లేయర్ హాకిన్స్ లోని అన్ని పొసెసెడ్ బాడీస్ ని ఒక చోటకి అయితే తీసుకెళ్లి ఒక జైంట్ మాన్స్టర్ ని బిల్డ్ చేస్తాడు భయ్య. అది చాలా ఘోరంగా చూపిస్తారు. అది స్టార్ కోట్ మాల్ ని నేరుగా దాడి చేస్తుంది అనమాట. మన కిడ్స్ ఫైర్ వర్క్స్ తో వాళ్ళ తెలివంతా ఉపయోగించి ట్రాప్స్ క్రియేట్ చేసి ఒక టైం అయితే క్రియేట్ చేసుకుంటారు. ఎలా అన్న ఆ టైంలో దాన్ని నాశనం చేయాలని చెప్పేసి ఇప్పుడే ఒక మేజర్ ఎమోషనల్ మూమెంట్ అయితే ఉంటుంది. 11 బిల్లీని స్టాప్ చేస్తుంది. అతని పెయిన్ఫుల్ పాస్ట్ మరియు తన మెమరీస్ అన్ని కూడా చూపిస్తుంది అనమాట. మొమెంటర్లీ బిల్లీ ఫ్రీ అయిపోతాడు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హోల్ షో అయ్యా బిల్లీ చూసెస్ టు ప్రొటెక్ట్ సమ్వన్ అని చెప్తాను నేనైతే. ఇది కొంచెం హైలైట్ గా చూపిస్తారన్నమాట. బిల్లీ వేరే వాళ్ళ కోసం ప్రొటెక్ట్ చేయడం అన్నది తనను తాను సాక్రిఫైస్ చేసుకుంటాడు అన్నమాట ఆ మాన్స్టర్ స్టాప్ చేయడానికి. ఇక్కడే బిల్లీ అయితే చచ్చిపోవడం జరుగుద్ది. ఆఫ్టర్ దట్ హాపర్స్ ఫైనల్ మూమెంట్స్ కూడా ఉంటాయి. ఆ పోర్టల్ క్లోజ్ అయ్యేది. హాపర్ అండ్ జాయ్స్ రష్యన్ మిషన్ దగ్గరికి అయితే చేరుకుంటారు. రష్యన్ టెర్మినేటర్ తో హాపర్ ఫైనల్ ఫైట్ చేసి అతన్ని మిషన్ లో పడేస్తాడన్నమాట. బట్ ఇక్కడే ఆ మిషన్ పూర్తిగా అన్స్టేబుల్ అయిపోతుంది. పోర్టల్ క్లోజ్ చేయాలంటే అది ఓవర్లోడ్ చేయాల్సిందే, వేరే ఆప్షన్ అయితే ఉండదు. జాయ్స్ ఇంకా ఏం చేయడానికి ఆప్షన్ లేక ఓవర్లోడ్ చేయడానికి ట్రై చేసి లాస్ట్ గా ఒక లుక్ అయితే హాపర్ వైపు చూస్తుంది. హాపర్ కూడా ఫైనల్ గా ఒక లుక్ ఇచ్చి సైలెంట్ అయిపోతాడు. దాని తర్వాత వెంటనే తన కీస్ అయితే తిప్పేస్తుంది. ఒక హ్యూజ్ ఎక్స్ప్లోజన్ అయితే జరుగుతుంది అనమాట. ఎంటైర్ గేట్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. అక్కడ ఎవరు సర్వైవ్ అవ్వలేరు అన్నట్టుగా మొత్తం అయిపోద్ది అనమాట. అక్కడంతా కూడా హాపర్ కూడా గాన్ అయిపోతాడు. మైండ్ ఫ్లేయర్ కూడా కొలాప్స్ అయిపోతుంది. అప్ సైడ్ డౌన్ కనెక్షన్ కట్ అయిపోతుంది మొత్తం. ఇంకా ఆఫ్టర్ మ్యాథ్ ఎండ్ ఆఫ్ ఏ చాప్టర్ అనే చెప్పాలి. సో మచ్ ట్రామా తర్వాత బయ్యర్స్ ఫ్యామిలీ హాకిన్స్ ని వదిలి వెళ్లాలని డిసైడ్ అవుతుంది. 11 కూడా వారితో పాటు వెళ్తుంది అనమాట. ఈ టౌన్ లో హాపర్ లేకుండా ఉండలేమని మనసులో బాధగా ఉంటుంది వాళ్ళకి. కానీ ఫ్యూచర్ కోసం ఒక కొత్త స్టార్ట్ అయితే తీసుకుంటారు. సీజన్ ఎండ్ అయిపోతుంది. కానీ మైండ్ ఫ్లేయర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఇంకా పూర్తిగా ముగియలేదు. అదే సమయంలో రష్యాలో ఒక మిస్టీరియస్ టీజ్ అయితే ఉంటుంది. హాపర్ ఇంకా బతికే ఉన్నాడని అయితే హింట్ వస్తుంది భయ్య సీజన్ ఎండింగ్ లో. ఇక్కడతో మీకు సీజన్ 3 అన్నది ఎండ్ అయిపోద్ది. ఇక సీజన్ 4 లో ఏం జరిగిందంటే ఇందులో మీకు మాక్సిమం చాప్టర్స్ వైజ్ అయితే చెప్తాను. ఫస్ట్ సీజన్ 4 రీక్యాప్ తో స్టార్ట్ చేద్దాం. హాకిన్స్ కామ్ అనిపిస్తుంది కానీ అస్సలు కాదు భయ్య. ఫుల్ బ్లౌన్ నైట్ మేర్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోద్ది. సీజన్ 3 లో మైండ్ ఫ్లేయర్ ని స్టాప్ చేసిన తర్వాత వాడిని అంతం మాత్రం చేయలేదు, అంటే కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేయలేదు. అది ఇంకా వైడ్ లో అప్ సైడ్ డౌన్ లో ఇంకా కొంచెం షేప్ తో అయితే అలా ఉంటుంది. ఈ టైంలో హాకిన్స్ లో మర్డర్స్ అయితే మళ్ళీ స్టార్ట్ అవుతాయి. కానీ ఇవి నార్మల్ మర్డర్స్ అయితే కాదు. చనిపోయిన వాళ్ళ బాడీస్ అన్ని కూడా ఫుల్ గా ట్విస్ట్ అయ్యి బోన్స్ బ్రేక్ అయిపోయి ఐస్ బ్లీడ్ అయిపోయి ఘోరంగా ఉంటాయి అనమాట ఆ మర్డర్స్ అన్నవి. ఇది చూసి హాకిన్స్ మొత్తం షివర్ అయిపోద్ది, చాలా భయపడతారు. ఈ బ్రూటల్ కిల్లింగ్స్ కి ఒక కామన్ పాయింట్ అయితే ఉంటుంది, అదే వెక్నా. ఇదే సీజన్ 4 మొత్తానికి మెయిన్ పాయింట్. అప్ సైడ్ డౌన్ లో అన్ని మాన్స్టర్స్ కన్నా డేంజరస్, ఇంటెలిజెంట్, సైకలాజికల్ గా అటాక్ చేసే విలన్. తన విక్టిమ్స్ ని మెంటల్ ట్రామాతో పుల్ చేసి మెమరీస్ లో ట్రాప్ చేసి స్లోగా టార్చర్ చేసి చంపేస్తాడు భయ్య. అదే ఈ వెక్నా ఈ సీజన్ 4 లో మీరు చూస్తారు. ఫస్ట్ చాప్టర్ హాకిన్స్ గ్యాంగ్ ఇన్వెస్టిగేషన్ చూస్తారు మీరు. డస్టిన్, నాన్సీ, రాబిన్, లోకస్, స్టీవ్ అందరికి ఒకే థింగ్ అయితే క్లారిటీగా అర్థమవుతుంది. ఈ మర్డర్స్ కి అయితే ఒక రూల్ ఉందని, అదే వెక్నా కిల్స్. దాని తర్వాత పోర్టల్ ఓపెన్ అవుతుందని. అంటే ప్రతి మర్డర్ అప్ సైడ్ డౌన్ కి ఒక డోర్ లాగా వర్క్ చేస్తుంది. ఇదేలా ఉండగా మ్యాక్స్ కి నైట్ మేర్ అయితే స్టార్ట్ అవుతాయి భయ్య. ఐస్ బ్లీడ్ అవుతుంటాయి, క్లాక్ ఏమో టిక్ అవుతుంటుంది. వెక్నా మార్క్ ఆల్రెడీ తన మీద పడిపోయిందని అర్థం. నెక్స్ట్ చంపబోయేది వెక్నా టార్గెట్ వచ్చేసి మ్యాక్స్ అని అర్థమవుతుంది. ఫ్రెండ్స్ అందరికి పానిక్ స్టార్ట్ అవుతారు. మ్యాక్స్ నెక్స్ట్ టార్గెట్ అని తెలిసి తన అలానే కాపాడాలని అయితే చూస్తారు. ఇక్కడే నెక్స్ట్ చాప్టర్ వచ్చేస్తుంది అనమాట. మ్యాక్స్ ఎస్కేప్ సీన్ అనమాట. ఇక్కడ ఫ్రెండ్స్ అందరూ ట్రై చేసి మ్యాక్స్ ని వెక్నా ట్రాన్స్ నుంచి సేవ్ చేయడానికి ఒక హోప్ అయితే కనిపిస్తుంది. అదే మ్యూజిక్. సాంగ్ లో ఉన్న మెమరీస్, ఎమోషన్స్ వెక్నా గ్రిప్ ని అయితే బ్రేక్ చేస్తాయి భయ్య. మ్యాక్స్ అప్ సైడ్ డౌన్ ట్రాన్స్ లో వెక్నా హ్యాండ్స్ లో పడిపోయిందని అనుకున్న టైంలో బ్యాక్గ్రౌండ్ లో కేట్ బుష్ సాంగ్ అయితే స్టార్ట్ అవుతుంది. షీ రన్స్, షీ ఎస్కేప్స్, షీ లివ్స్ అని చెప్పేసి హాకిన్స్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఐకానిక్ ఎస్కేప్స్ అని చెప్తాను. దీనికి ప్రత్యేకంగా ఒక ఫ్యాన్ బేస్ ఉంది. ఇక్కడే మ్యాక్స్ అయితే ఎస్కేప్ అవడం అయితే జరుగుద్ది. ఆఫ్టర్ దట్ రష్యా స్టోరీ లైన్ అయితే క్రియేట్ అవుతుంది. అదర్ సైడ్ లో ఏం జరుగుద్ది అంటే రష్యాలో హాపర్ అలైవ్ ఉన్నాడని రివీల్ అవుతుంది. జాయ్సీ అండ్ ముర్రే వీళ్ళిద్దరూ రిస్కీ మిషన్ తో రష్యాకి అయితే వెళ్తారు. అక్కడ డిమో గోర్గన్ ని ఎరైనాలో రిలీజ్ చేస్తారు భయ్య. హాపర్ ఫైట్ చేస్తాడు. ముర్రే ఫ్లేమ్ థ్రోవర్ తో మాన్స్టర్స్ ని రోస్ట్ చేస్తాడు. ఈ ఫైట్ కి ఒక రీజన్ అయితే ఉంటుంది. రష్యాలో మైండ్ ఫ్లేయర్ పార్టికల్స్ ని స్టడీ చేస్తున్నారు. వాటిని డిస్ట్రాయ్ చేస్తే వెక్నా వీక్ అవుతాడు అనమాట. అది ఆ రష్యా స్టోరీ లైన్ మొత్తంలో కూడా మీకు చూపించడం అయితే జరుగుద్ది. ఆఫ్టర్ దట్ 11 అండ్ తన పవర్స్ గురించి అయితే చూపిస్తారు. ఈ చాప్టర్ లో కాలిఫోర్నియాలో 11 పవర్స్ లేకపోవడం వల్ల వల్నరబుల్ గా అయిపోతుంది అనమాట. డాక్టర్ ఓవెన్స్ అండ్
బ్రెన్నర్ అయితే తిరిగి టెస్ట్ ఫెసిలిటీలో టేక్ చేసి తన పాస్ట్ మెమరీస్ ని అన్లాక్ చేస్తారు. పవర్స్ స్లోగా కంబ్యాక్ అవుతాయి. కానీ వెక్నా తనకంటే స్ట్రాంగర్. వెక్నా మర్డర్స్ పీక్ కి రీచ్ అవుతున్నప్పుడు 11 కి ఒక మెసేజ్ అయితే వస్తుంది, మ్యాక్స్ ఇస్ ద నెక్స్ట్ టార్గెట్ అని చెప్పేసి. తన పానిక్ అవుతుంది, ఏడుస్తుంది, ఫైట్ చేస్తుంది అండ్ తన డిసైడ్ అవుతుంది ఐఎమ్ గోయింగ్ టు స్టాప్ వెక్నా అని చెప్పేసి. దాని తర్వాత సర్ఫర్ బాయ్ పిజ్జా ట్యాంక్ ఈ సీక్వెన్స్ అయితే ఉంటుంది. కాలిఫోర్నియా గ్యాంగ్ పిజ్జా షాప్ లో సెన్సరీ డిప్రివేషన్ ట్యాంక్ అయితే క్రియేట్ చేస్తుంది. వాటర్, సాల్ట్, పిజ్జా, డవ్ ఫ్రీజర్ ఎవ్రీథింగ్ యూజ్ చేసి ఒక ఇంప్రొవైజ్డ్ ట్యాంక్ అయితే ప్రిపేర్ చేస్తారు భయ్య. 11 ట్రాన్స్ లో ఎంటర్ అయ్యి డైరెక్ట్లీ వెక్నా మైండ్ లో ఫైట్ కి వెళ్తుంది అనమాట. ఈ ఎలిమెంట్స్ అన్ని యూజ్ చేసి ఆ సర్ఫర్ బాయ్ పిజ్జా ట్యాంక్ తోటి మొత్తం 11 ట్రాన్స్ లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఈ సీక్వెన్స్ కూడా నాకు చాలా హైలైట్ అనిపించింది. ఆఫ్టర్ దట్ ఫైనల్ వార్ లోకి అయితే వెళ్తారు. మీకు మొత్తం 4 గ్రూప్స్ అయితే ఉంటాయి, బట్ మిషన్ మాత్రం ఒక్కటే. ఫస్ట్ గ్రూప్ ఎడ్డీ అండ్ డెస్టిన్, వీళ్ళిద్దరు అయితే బ్యాట్ డిస్ట్రాక్షన్ అయితే చేస్తారు. ఎడ్డీ మెటాలిక్ కాన్సెప్ట్ అయితే స్టార్ట్ చేస్తాడు. హెవీ మెటల్ తో, లైట్నింగ్ తో బ్యాట్స్ ని దూరంగా తీసుకెళ్ళడానికి ఇది ఒక పర్ఫెక్ట్ ప్లాన్ లాగా ఒకటి క్రియేట్ చేసుకుంటారు వాళ్ళు. డిస్ట్రాక్షన్ అయితే వర్క్ అవుతుంది, కానీ ఓవర్ వర్క్ అయిందని చెప్పాలి. ఎడ్డీ ఎస్కేప్ అవ్వచ్చు, కానీ అవ్వడు. తను స్టే చేస్తాడు, తను ఫైట్ చేస్తాడు, తను ఒక హీరో కింద అయితే చనిపోతాడు భయ్య ఎడ్డీ వచ్చేసి. ఆఫ్టర్ దట్ సెకండ్ వన్ నాన్సీ, స్టీవ్, రాబిన్, వీళ్ళైతే వెక్నా బాడీ అటాక్ కి ప్లాన్ చేసుకుంటారు. అప్సైడ్ డౌన్ లో వెక్నా ఫిజికల్ బాడీ వచ్చేసి ఒక ట్రీ హౌస్ లో ఉంటుంది అనమాట. ఫ్లేమ్ థ్రోవర్స్, గన్స్ తో ఫైట్ చేస్తారు వీళ్ళందరూ కలిపి. హాట్ ఫ్లేమ్స్ ని యూజ్ చేసుకుని వైన్స్ ని అయితే కటింగ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. స్లోగా వెక్నా అయితే వీక్ అవుతుంటాడు ఈ పార్ట్ లో. ఆఫ్టర్ దట్ థర్డ్ వన్ లో లోకా వచ్చేసి మ్యాక్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంటుంది. మ్యాక్స్ వచ్చి వెక్నా మైండ్ లో ట్రాప్ అయిపోయింది. లోకాస్ ఏమో పక్కన ఉండాలి, కానీ జాసన్ మాత్రం డిస్టర్బ్ చేస్తాడు. లోకాస్ ఏమో ఫైట్ చేస్తాడు. మ్యాక్స్ ట్రాన్స్ లో వెక్నా అయితే టార్చర్ చేస్తాడు. వాక్మెన్ బ్రేక్ అయింది, హోప్ అయితే 0 అని చెప్పాలి. 4th చాప్టర్ లో వచ్చేసి 11 వర్సెస్ వెక్నా మైండ్ ఫైట్ అయితే ఉంటుంది. ఘోరంగా ఉంటుంది భయ్య. 11 వెక్నాని సైకిక్ వరల్డ్ లో డైరెక్ట్లీ ఫేస్ చేస్తుంది. వెక్నా స్ట్రాంగర్, 11 వీక్. సిచ్యువేషన్ అయితే చాలా డార్క్ గా ఉంటుంది. ఆఫ్టర్ దట్ మ్యాక్సెస్ డెత్. ఈ చాప్టర్ లో వెక్నా మ్యాక్స్ బోన్స్ ని బ్రేక్ చేస్తాడు. ఐస్ అయితే బ్లీడ్ అవుతాయి, హార్ట్ కూడా స్టాప్ అయిపోద్ది. మ్యాక్స్ అయితే చచ్చిపోద్ది అనమాట. 11 స్క్రీమ్ చేస్తుంది, తన పవర్స్ యూజ్ చేసి మళ్ళీ మ్యాక్స్ ని లైఫ్ కి తీసుకొస్తుంది భయ్య. బట్ మ్యాక్స్ మాత్రం కోమాలో ఉంటుంది. వెక్నా ఆల్రెడీ కౌంటెడ్ హెర్ యాజ్ ఏ కిల్ అనమాట. తను చంపేసినట్టే కౌంటెడ్ అయిపోద్ది వెక్నాకి. ద ఫైనల్ పోర్టల్ లో మ్యాక్స్ డెత్ వెక్నా లాస్ట్ పోర్టల్ ని ఓపెన్ చేస్తుంది అనమాట. అన్ని పోర్టల్స్ అన్ని మెర్జ్ అయ్యి హాకిన్స్ సెంటర్ లో ఒక మ్యాసివ్ క్రాక్ అయితే క్రియేట్ చేస్తాయి. గ్రౌండ్ అయితే మొత్తం స్ప్లిట్ అయిపోతుంది. ఫైర్, స్మోక్, అప్ సైడ్ డౌన్ యాష్, మొత్తం రైన్ ఇదంతా కూడా స్టార్ట్ అయిపోద్ది. చాలా క్లమ్జీ అండ్ ఘోరంగా ఉంటుంది అదంతా కూడా. హాకిన్స్ ఈజ్ నో లాంగర్ సేఫ్ అన్నట్టుగా మీకు అర్థమైపోద్ది. అప్ సైడ్ డౌన్ అయితే తిరిగి వచ్చిందని మీకు అర్థం అవుద్ది క్లియర్ గా. ఇంకా లాస్ట్ షాట్ లో 11, మైక్, విల్, డస్టిన్ ఎవ్రీవన్ ప్రతి ఒక్కరు కూడా హిల్ మీద నుంచి టౌన్ లోకి అయితే చూస్తారు. యాష్ అయితే ఫాలింగ్ అవుతుంటుంది, క్లౌడ్స్ అయితే రెడ్ గా మారిపోతుంటాయి, పోర్టల్స్ అయితే మెరుస్తూ ఉంటాయి అనమాట. సీజన్ 4 ఇక్కడే ఎండ్ అయిపోద్ది. ఇక్కడే ద బిగినింగ్ ఆఫ్ ది ఎండ్ అని అయితే పడుద్ది మీకు. ఇప్పుడు ద ఫైనల్లీ సీజన్ 5 అయితే త్వరలోనే 27th అయితే రాబోతుంది. నేనైతే పిచ్చ వెయిటింగ్ భయ్యా. మీకు ఈ సీజన్ 3, సీజన్ 4 రీక్యాప్ కూడా అర్థమైందని అనుకుంటున్నా. ఇందులో మీకు చాలా జంప్ కట్స్ అయితే ఉంటాయి, చాలా మెయిన్ సీన్స్ కూడా మిస్ అయిపోయాం మనం. ఎందుకంటే అవన్నీ కూడా చెప్పుకుంటూ కూర్చోలేం మనం, సీన్ టు సీన్ ఎక్స్ప్లెనేషన్ కాదు కాబట్టి. సో ఆ అప్ హిల్ మీద జరిగే సీక్వెన్స్ అంతా కూడా నేను మెన్షన్ చేయలేదు, అది అందరికి ఫేవరెట్ సీక్వెన్స్. సారీ ఫర్ దట్, నేను మర్చిపోయినది. అండ్ ఈ సీజన్ 1, సీజన్ 2 అండ్ సీజన్ 3, సీజన్ 4 రీక్యాప్ వీడియోస్ మీరు మొత్తం చూసారని అనుకుంటున్నా. మీకు కనుక వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ సీజన్ 5 రివ్యూ వాల్యూమ్ 1 అయితే మీకు 27th రిలీజ్ అవుతుంది. ఆ రివ్యూ వచ్చిన ఫ్యూ అవర్స్ లోనే మన ఛానల్లో మెయిన్ ఛానల్ రివ్యూ వస్తుంది. సో మెయిన్ ఛానల్ స్క్రీన్ స్పేస్ తెలుగు అని ఉంటుంది, పైన టైటిల్ దగ్గర అయితే కంబైన్ అయితే ఉంటుంది. సో అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిన్ రివ్యూస్ కోసం, థియేట్రికల్ రిలీజెస్ కోసం. సో ఆ ఛానల్ లోనే కంటెంట్ వస్తుంది. సో ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి ఎక్స్ప్లెనేషన్, ఎలాంటి బ్రేక్ డౌన్ వీడియోస్, రీక్యాప్ వీడియోస్ ఏమన్నా సరే కానీ ఈ ఛానల్లో వస్తూ ఉంటాయి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మీకు స్ట్రేంజర్ థింగ్స్ సీజన్స్ లో 4 సీజన్స్ లో మీకు ఏ సీజన్ ఇష్టం అండ్ సీజన్ 5 చూడబోతున్నారా లేదా అండ్ మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి భయ్యా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దాన్ని లవ్ యూ ఆల్, బాయ్.